పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వెయ్యతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. చదవబడిన వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్ డేస్ ప్రార్థన కొడికల సందర్భంలో సంఘ ప్రార్థనకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రములు, దేవునికే మహిమ కలుగునుగాక. ఒక చరణము పాట పాడుకుందాం. అందరూ అందుకోవాలి. అలకటి పాట అందుకుంటా. ఓకే. లేతా మొక్కవలెను యేసు రాజా, ఓ యేసు రాజా, లేతా మొక్కవలెను యేసు రాజా, ఓ యేసు రాజా, నా యేసు రాజా, స్వరూపమైనను సొగసైనను లేక, స్వరూపమైనను సొగసైనను లేక, ఎట్లా భరించినావో యేసు రాజా, ఓ యేసు రాజా, నా యేసు రాజా. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ శుభ సందర్భంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే, మొదటి 2 వచనాల్లో ప్రేమిన దేవుని సంగమా, యూదా మత పెద్దలు యేసు ప్రభువును పొంతి పిలాతుకు, అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగిస్తూ ఉన్నారు. అంతకుముందు యూదా మత పెద్దలకు యేసు ప్రభువును ఎవరు పట్టించారు? యూదా ఇస్కరియోతు పట్టించాడు. ఇప్పుడు యూదా మత పెద్దలు ఏం చేశారు? యేసు ప్రభువును
అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. ఇప్పుడు అప్పగించిన తర్వాత యేసు ప్రభుకి ఎదురైనటువంటి నిందలు, అవమానాలు అవన్నీ యూదా చూశాడు. ఎవరు చూశారు? యూదా. అసలు యూదా అంటే అర్థం ఏంటిది? ఇస్కరియోతు యూదా అంటాం కదా. యూదా అంటే గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. యూదా అంటే స్తుతి. యూదా అంటే ఏంటిది? స్తుతి. యూదా ఎవరి కొడుకు? పాత నిబంధనలో యాకోబుకి ఎంతమంది భార్యలు? ఎంతమంది? 2 భార్యలు 2 దాసులు. 2 భార్యలు 2 దాసులు. మొత్తం 4కి 12 మంది కుమారులు, 1 కూతురు కదా. ఇప్పుడు యూదా ఎవరి కుమారుడు అంటే లేయా కుమారుడు. ఎవరి కుమారుడు? లేయా కుమారుడు. రాయేలుకు యోసేపు, బెన్యామీను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదా అనగా స్తుతి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, మన గతిని మారుస్తుంది. కాబట్టి యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవ సంస్తుతి చెయ్యవే మనస కదా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయే ఓవా దేవుని పావనా నామమును తెంచుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. దేవుని స్తుతించుడు ఎల్లప్పుడూ. దేవుని స్తుతించు. ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. మన అనుదిన జీవితంలో మొదట మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మయంపరచాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని స్మరించాలి. ఎవరిని ప్రార్థించాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి నామములో? యేసయ్య నామములో ప్రార్థన చేయాలి. ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఏం చేయాలి? యేసయ్య నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఈ భూమి మీద మనం పరదేశులము యాత్రికులము గనక పరదేశులము యాత్రికులము అని గురితెరిగి పరదేశులము యాత్రికులమై ఉన్నంతకాలం, ఎప్పటిదాకా? పరదేశులము యాత్రికులమైనంత కాలము మా తండ్రి అయిన దేవునికి యేసయ్య నామములో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ప్రార్థన చేయబద్ధులమైనాం. ఏమైనాం? ప్రార్థన చేయబద్ధులమైనాం. ప్రార్థన చెయ్యని వాడు విశ్వాసి కాదు. ప్రార్థన చెయ్యని వాడు దేవుని బిడ్డ కాదు. ప్రార్థన చెయ్యని వాడు క్రైస్తవుడు కాదు. ఇంకా దానికి ప్రకృతిలో వికృతిలుగా మీరేమని అనుకోవచ్చు కదా. చేసేటోళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. చేయనోళ్ళు భూ సంబంధంగా బాగా ఉండొచ్చు కదా, దైవికంగా దేవుని బిడ్డలము కాము. అపవాది సాతానుగాడు మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. దేవుని ప్రార్థించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని స్మరించకుండా, దేవుని వేడుకొనకుండా అపవాది ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి. ఎవరికి చోటు ఇవ్వకండి?
అపవాదికి చోటు ఇవ్వకండి. మన మొదటి తల్లిదండ్రులు ఆదాము వాళ్ళు ఎవరికి చోటు ఇచ్చారు? అపవాదికి చోటు ఇచ్చారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనం దేవుని స్తుతిస్తలేము, దేవుని ఆరాధిస్తలేము, దేవుని ఘనపరుస్తలేము, దేవుని స్మరిస్తలేము, దేవుని ప్రార్థిస్తలేము, దేవుని వేడుకొంటలేము అంటే ఎవరికి చోటిచ్చిన వాళ్ళం అవుతాము కదా? అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఇది పక్క. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదంటే మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మన భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి కదా? ప్రేమిన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం లోన మర్చిపోతాం. ఎక్కడ మర్చిపోతాం? లోన మర్చిపోయి లోకాన దిగజారిపోతాం. ఎక్కడ మర్చిపోతాం? బాగానున్న అనుకుంటాం కానీ లోపల బొక్క జ్వరం వస్తుంది. ఏ జ్వరం వస్తుంది? బొక్క జ్వరం వస్తుంది కదా? ప్రేమిన దేవుని బిడ్డలారా కదా, పాట ఎవరో భక్తుడు మంచిగా రాసింది కదా, నిన్ను చూచే మనసు, నిన్ను చూచే కన్నులు, యేసయ్యా మాకేయవయ్యా, ఏమైనా మాకంతే చాలు. నిన్ను చూచే మనసు, నిన్ను చూచే కన్నులు, యేసయ్యా మాకేయవయ్యా, ఏమైనా మాకంతే చాలు. నిన్ను నేను మరచే లోకాన దిగజారిపోనా, నిన్ను నేను మరచే లోకాన దిగజారిపోనా, నిన్ను చూచే మనసు, నిన్ను చూచే కన్నులు, యేసయ్యా మాకేయవయ్యా, ఏమైనా మాకంతే చాలు. హల్లెలూయా. లోన ఏమైపోతాము? మర్చిపోతాము, లోకాన దిగజారిపోతాం. ఎక్కడ దిగజారిపోతాము? లోకాన దిగజారిపోతాం. లోకములో దిగజారిపోయినాక నీరసం వస్తుంది, విసుగు వస్తుంది, యాష్టం వస్తుంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, అలిగి ఎలుగులో పడతాం. అలిగి ఎలుగులో పడతాం. అలిగి ఎలుగులో పడ్డాక ప్రార్థన చేయనికి శాత కాదు. ఏం చేయనికి? ప్రార్థన చేయనీకి శాత కాదు. దేవుని మీద లక్ష్యం ఉంచనీకి శాత కాదు. దేవుని దగ్గరికి ఉల్లాసంతో పరిగెత్తుకొని రానికే శాత కాదు. అంటే లోపల వచ్చే బొక్క జ్వరం చెప్తున్నా. ఏ జ్వరం ఇది? బొక్క జ్వరం చెప్తున్నా. ఈ బొక్క జ్వరంకు పారాసిటమాల్ వేసుకోవాలి. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, అంటే చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకోండి, నేను బాగానున్నాను అనుకుంటారు. ఎట్లున్నా అనుకుంటారు? బాగానున్నాను. పూర్తిగా దిగజారిపోయినాక దొంగ బురదలో పడ్డాక ఇంకా అప్పుడు ఎవరికి వాళ్ళని పైకి తీనికే శాత కాదు. కంప్లీట్గా సాతానుగాడు ఏం చేస్తాడు? దేవునికి
దూరం చేస్తాడు, వానికి దగ్గరగా చేసుకుంటాడు. ఇక అప్పుడు సనుగుడు గొనుగుడు ఏమొస్తుందిగా? సనుగుడు వస్తుంది, గొనుగుడు వస్తుంది. ఇక నిందలు మోపుడు, ఇక ఇవన్నీ ఇంకా అవన్నీ పుట్టిస్తాడు అన్నమాట. కాబట్టి ఎవరికి చోటు వేయకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. కాబట్టి యూద అంటే స్తుతి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరచుట ద్వారా అపవాదికి చోటు ఉండదు. ఎవరికి చోటు ఉండదు? అపవాదికి చోటు ఉండదు. ఇక వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. యేసయ్యా సాతానా పో అని అన్నాడా లేదా? అనాలి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ధైర్యం తెచ్చుకొని అపవాదిని ఎదిరించాలి, బెదిరించాలి. మనం పోరాడునది ఈ లోకనాథులతో కాదు, మనం పోరాడునది ఈ లోకనాథులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడాలి. కనుక ఇందులో మనం పర్ఫెక్ట్ కావాలి. ఇందులో మనం ఏం కావాలి? పర్ఫెక్ట్ కావాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, పర్ఫెక్ట్ కావాలంటే ట్రైనింగ్ చేయాలి. పర్ఫెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇప్పుడు మనకు? నిజంగానా? ఎన్ని రోజులు ట్రైనింగ్? 40 రోజులు. దేవుడిచ్చిన అవకాశం కదా. దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలా. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తరబీదు మనము మరి నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ తరబీదును మనము ఈ తరబీదు విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, యామారి ఉండకూడదు. యూద దేవుని వాక్యంలో చూస్తే అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఎవరికి శిక్ష విధింపబడ్డది? తన గురువు, తన యజమానుడు, తన బోధకుడు, తన అధిపతి, తన రక్షకుడు, తన మంచి కాపరి ఆయనకు శిక్ష విధింపబడగా చూచి. అయితే ఆయన ఏమన్నా బహుశా ఆయనకు అంతకుముందు ఏమన్నా ఆలోచన వచ్చి ఉంటుంది. నా యేసయ్య గాలి తుఫానులను గద్దించినాడు, మాట చేత దయ్యములను వెళ్ళగొట్టినవాడు, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించిన వాడు, గలిలయలోని కానాను పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన వాడు, లెక్కలేనన్న అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన వాడు కదా. ఈయన ఏమన్నా అద్భుతం చేసి ఏదన్నా ఒక సూచక్రియ చేసి తప్పించుకుంటాడేమో అనుకొని ఉంటాడు. ఏమనుకొని ఉంటాడు? తప్పించుకుంటాడేమో అనుకున్నాడు. అనుకొని లోపల ఎవరిని మర్చిపోయిండు? ఆయన అనుకున్నాడు. కానీ దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము వేరు, ఆయన ఆలోచన విధానము వేరు. మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే, మన ఊహల కంటే, మన ప్రణాళికల కంటే దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు ఉన్నతమైనవి. అవి మన ఊహకు అందనివి. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి దుష్టులు తమ తలంపులను మానవాలని. ఎవరు దుష్టులు? ఏం మానాలి? తమ ఆలోచనలను మానాలి. మన ఆలోచనలను పక్కకు పెట్టి దేవుని చిత్తానికి మనము లోబడాలి. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి లోబడాలి. అయినా యూద ఇస్కరియోతుకు ముందే ప్రభు చెప్పాడు. యూద ఇస్కరియోతుకు ఎవరు చెప్పారు? ముందే ప్రభు చెప్పాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, మీలో ఒకడు నన్ను అప్పగించును, మీలో ఒకడు నన్ను అప్పగించును అంటే శిష్యులందరూ ఆ బల్ల తినేటప్పుడు చుట్టుముట్టు అందరూ కూర్చున్నారు కదా. అందరు నేనా ప్రభా, నేనా ప్రభా. మీరెవ్వరు కాదు, నేను ఒక ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగించును అన్నప్పుడు ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలా, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలా మేలు. నన్ను అప్పగిస్తున్నాడు గనక ఆయనకి శ్రమ, నన్ను అప్పగిస్తున్నాడు గనక
ఆయనకి శ్రమ. అప్పుడు యూదా ఇస్కరియోతుకు రోషం వచ్చి, ప్రభువా నేనా అంటే, అవును నీవు అన్నట్టే. ఏమన్నాడు? ఉందా లేదా మాట? చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా, ఆయన నీవు అన్నట్టే కదా ముందే చెప్పాడు ప్రభు. అంటే ఈయన నాడి తెలిసినవాడు, ఈయన ఆంతర్యం ఎరిగినవాడు, ఈయన ఆలోచన ఎరిగినవాడు, ఈయన క్యారెక్టర్ ఎరిగినవాడు, ఈయన స్థితిగతులన్నీ ఎరిగినవాడు, ఈయన తలంపులన్నీ ఎరిగినవాడు గనక ప్రేమిన దేవుని బిడ్డలారా, బోధకుడా నేనా అంటే అవును నీవు అన్నట్టు. ఇంతవరకు చెప్పింది నీ గురించే, ఇంతవరకు చెప్పింది నీ గురించే. ఎప్పుడైతే యేసయ్య ఒక రొట్టె ముక్క ముంచి ఆ యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడో, ఆ యూదా ఇస్కరియోతు ఆ రొట్టె ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను అతను లోపల ప్రవేశించిందంట. అపవాది ఎవరి లోపల ప్రవేశించింది? యూదా ఇస్కరియోతు లోపల ప్రవేశించింది. పైగా యూదా ఇస్కరియోతుకు ద్రోహి అని రాయబడ్డది. యూదా ఇస్కరియోతు విషయంలో ఏమని రాయబడ్డది? ద్రోహి. ఆయన అప్పగించిన ద్రోహి అగు ఇస్కరియోతు యూదా. ఇంకా చూసినట్లయితే ప్రేమిన దేవుని బిడ్డలారా, అపవాది అని రాయబడ్డాను. యూదా ఇస్కరియోతు ఎవరంట? అపవాది, సాతాను. అంటే సాతానుకు సంబంధించినవాడు. ఎవరికి సంబంధించినవాడు? సాతానుకు సంబంధించిన వాడు, అపవాదికి సంబంధించిన వాడు. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం చదవండి. 70వ వచనం 6వ అధ్యాయం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డల, యూదా ఇస్కరియోతుకు ఎంత గుండెలు రాయేసినంత పరిస్థితి అయింది. యూదా ఇస్కరియోతుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఈ మాట అన్న మీలో ఒకడు సాతాను అన్నప్పుడు ఈయన లోపల ఎంత భయం వణుకు పుట్టిందో ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ జాగ్రత్త పడ్డాడా? జాగ్రత్త పడలేదు. మార్చుకున్నాడా క్యారెక్టరు? లేదు. వేసిన కానకేసినట్లు దొంగతనం చేస్తూనే వచ్చాడు. అతడు దొంగ అని కూడా రాయబడ్డది. అతడు ఎలాంటి వాడు? దొంగ. ఆయన అంటే ఈయనకి ఏ ఆశ ఉన్నది? ధనాపేక్ష ఉన్నది. ఏ ఆపేక్ష? ధనాపేక్ష. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యూదా ద్రోహము వలన సంపాదించిందట. ఎలా సంపాదించింది? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూస్తే యూదా ఎలా సంపాదించిందంట డబ్బు? ద్రోహం వలన. అంటే న్యాయంగా సంపాదించలేదన్నమాట. చదువుతారా? చదవండి, చూద్దాం. ఈ యూదా ఈ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి. ఎట్లా సంపాదించిండు? చెమట గారిసి సంపాదించిందేమి కాదు, న్యాయంగా సంపాదించింది కాదు, బిజినెస్ చేసి సంపాదించింది కాదు. ఎలా సంపాదించాడు? ద్రోహం వలన సంపాదించిండు. ఆడికే నిర్ణయం లేలుగుతున్నాడు. ఆడికే ద్రోహం వల్ల సంపాదించి కూడా ఎక్కువ నిలుగుతూ ఉన్నాడు. కాబట్టి బలత్కారం అందు నమ్మకం ఉంచకుడి, ధనం ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎవరిని లక్ష్య పెట్టాలి? మనము దేవుని లక్ష్య పెట్టాలి. ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుని లక్ష్య పెట్టాలి. ఇక్కడ యూదా ఇస్కరియోతు అయితే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడతా ఉన్నాడు. తన మనసులో వేదన పడతా ఉన్నాడు, బాధ పడతా ఉన్నాడు, ఆయాస పడతా ఉన్నాడు, కుమిలిపోతా ఉన్నాడు. ఏమవుతా ఉన్నాడు? కుమిలిపోతా ఉన్నాడు. అయ్యో నేను ఎంత మోసము చేశాను, ఎంత ద్రోహము చేశాను, ఎంత అన్యాయం చేశాను, ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను కళ్ళలు కూడా కనలేదు, దర్శనాలు కూడా చూడలేదు. యోసేపు లాగా దర్శనాలు చూసింటే చేయకుండేమో. ఎవరిలాగా? యోసేపు లాగా దర్శనాలు చూసింటే ఇంత ద్రోహం చేసేవాడు కాదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పశ్చాత్తాప తన లోపల తానే కుమిలిపోతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, ఆయాస పడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఇది శరీరానుసారమైన దుఃఖం.
రక్షణానుసారమైన దుఃఖము కాదు, శరీరానుసారమైన దుఃఖము, భౌతికమైన దుఃఖము. ఇది ఆత్మానుసారమైన దుఃఖము కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ముందు బేరం ఆడుకున్నాడు కదా బుద్ధిమంతుడు. ఏం ఆడుకున్నాడు? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈయనను బతిమిలాడలేదు, ఈ పెద్దలు వచ్చి యూదా ఇస్కరియోతును బతిమిలాడలేదు. నువ్వు 12 మందిలో నువ్వు ఉంటావు కదా, యేసయ్య జాడలన్నీ నీకు తెలుసు కదా, నువ్వు ఆయన్ను వట్టిస్తే మేము నీకు ఇంత డబ్బు ఇస్తామని వాళ్ళు వచ్చి బతిమిలాడుకోలేదు కదా. ఈయననే వాళ్ళ దగ్గరికి పోయి ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకు ఎంత ఇస్తారంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు చాలా సంతోషపడి ఎంత ఇచ్చిండ్రు ఆయనకు? 30 వెండి నాణ్యం. ఆ విషయంలో సంతోషపడ్డారు. ఇద్దరు తోడు దొంగలు ఒకటే అయిపోయారు. మత పెద్దలు ఈయన ఒకటే అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమంటా ఉన్నాడు? ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నయం ఖర్చు పెట్టకుండా ఖాయం పెట్టిండు. ఏం చేయకుండా, ఖర్చు పెట్టకుండా, జలసాలు చేయకుండా ఎట్లా పెట్టిండు? ఖాయం పెట్టిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అయితే మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎవరిని అప్పగించిండంట? నిరపరాధి రక్తం. అయ్యో, ఇంత మంచోని దోస్తాను పోగొట్టుకున్నా, ఇంత మంచోని స్నేహము పోగొట్టుకున్నా, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మీరు నీతి ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన గలవారై? నీతి ప్రవర్తన గలవారై మెలకుగా ఉండాలి. మోసపోకుడి. దేవుడు వెక్కరింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. కాబట్టి మీ పాపం మిమ్మును పట్టుకుంటుంది, మీ పాపం మిమ్మును పట్టుకుంటుంది. పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది, అపకీర్తి తీసుకొస్తుంది, శాపము తీసుకొస్తుంది, దరిద్రము తీసుకొస్తుంది, మనశ్శాంతిని తీసుకెళ్తుంది. మనశ్శాంతి లేకుండా, ఏం లేకుండా, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం ఆనందం లేకుండా చేసేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా, అంతకుముందు బేరం ఆడుకున్నప్పుడేమో సంతోషపడ్డారు. కనీసం ఇప్పుడు కనీసం ఏమంటారు, స్థలాలన్నీ ఇవ్వచ్చు కదా, కొంచెము వేరే రకంగా ఆలోచన నన్ను ఇవ్వచ్చు కదా. ఎంత భయంకరమైన పెద్దలు చూడండి. ప్రేమిన దేవుని భయం, వాళ్ళకి దేవుని భయం ఏమన్నదా? దేవుని భయం బొత్తిగా లేదు. ఐగుప్తు దేశానికి ఫరో రాజు మోసే చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఈసారి తప్పు చేశాను, ఇదొక్కసారి నన్ను క్షమించాను బతిమలాడుకున్నాడు. కానీ వీళ్ళంతా కూడా వీళ్ళు కఠినాత్ములు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? కఠినాత్ములు, ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, అలాగే సౌలు కూడా భయపడ్డాడు కొన్నిసార్లు. ఎవరు భయపడ్డారు? ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు కూడా భయపడ్డాడు, అయ్యో నేను పొరపాటు చేసినాను. కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారు? అమాతం ఆయన మీదనే అవసరంకు వాడుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అది నీవే చూసుకో, మాకేమి తెలియదు, చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ప్రేమిన ఆయము తీసుకున్నారు, సహాయం పొందినరు, అన్ని పొంది ఇప్పుడు ఏమంటా ఉన్నారు? అది నీవే. వీళ్ళు ఎంత మంచోళ్ళు అనగలుగుతామా? ప్రేమిన దేవుని బిడ్డలు వాడుకొన్నారు కదా. వాడుకొన్నాక ఏం చేస్తున్నారు? అల్కవిడ్స్ లాగా
చేసి పడేస్తున్నారు. పుండి కొరకన్న అధ్వానము చేసి పడేస్తూ ఉన్నారు. కాబట్టి కొందరు మనల్ని అట్లా మోసం చేయొచ్చు. అవసరం ఉన్నంతసేపు తీయగా మాట్లాడతారు, వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత సిలువకేస్తారు. అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారు? సిలువకేస్తారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, నీవే చూసుకున్నావు అని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ఎక్కడ పారేసిందంట? దేవాలయంలో పారేసిందంట. ప్రేమిన ఇంట్లో కూడా పెట్టలేదు. ఎక్కడ పారేసిండు? దేవాలయంలో పారేసిండు. పోయి ఏం చేసిండు? 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి ఇంటికి పోయి ఏం చేసిండు? ఊరు పెట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన భాగంలో ఒక వ్యక్తి ఊరు పెట్టుకున్నాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఊరు పెట్టుకున్నాడు. కొత్త నిబంధనలు ఎవరు? హల్లెలూయా. పాత నిబంధనలు ఎవరు మరి? ఆషాయేలు ప్రేమిన దేవుని బిడ్డలారా, దావీదు విషయంలో ఏం చేసిండు? ఊరు పెట్టుకున్నాడు. తానిచ్చిన సలహా ప్రకారం జరగకపోయేసరికి ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ ఆలోచన ఆయన సలహా సక్సెస్ కానందుకు ప్రేమిన దేవుని బిడ్డలారా పోయి ఏం చేసిండు? ఊరు పెట్టుకున్నాడు. ఐతోఫెల్ ఈయన అబ్షలోముకు సలహాదారుడు. ఎవరికి సలహాదారుడు? అబ్షలోముకు సలహాదారుడు. గనక ఆయన ఇచ్చిన ఆలోచన సక్సెస్ కానందుకు ఐతోఫెల్ ఆలోచన చెడగొట్టు ప్రభువా అని చెప్పి ఎవరు ప్రార్థన చేసిండు? దావీదు ప్రార్థన చేసిండు. ఇప్పుడు దావీదు ప్రార్థన విని దేవుడు ఏం చేసిండు? ఐతోఫెల్ ఆలోచన డైవర్ట్ చేసి పడేసిండు. ఇప్పుడు ఆయన ఆలోచన నెరవేరకపోయేసరికి మనసు ఖరాబ్ చేసుకొని ఇంటికి పోయి ఏం చేసిండు? ఊరు పెట్టుకొని చచ్చిపోయింది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ ఊరు ఎవరు పెట్టుకుంటారు? మనశ్శాంతి పోగొట్టుకున్నోళ్ళు. ఏం పోగొట్టుకున్నోళ్ళు? మనశ్శాంతి పోగొట్టుకున్నోళ్ళు. ప్రేమిన దేవుని బిడ్డలారా, చీకటి నిండిపోయిన వాళ్ళు ఈ ఊరు ఎవరు పెట్టుకుంటారు? మనశ్శాంతి ఎప్పుడైతే పోతుందో హృదయంలో ఏమొస్తుంది? చీకటి వచ్చేస్తుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ప్రేమిన దేవుని బిడ్డలు, అపవిత్రత చోటు చేసుకుంటుంది, అంధకారం చోటు చేసుకుంటుంది. భక్తిహీనులు కదులుచుండు సముద్రం లాంటి వాళ్ళు, ఇక వాళ్ళకి నెమ్మది ఉండదు. కాబట్టి నెమ్మది లేక, ఎటు సుధరాయించక, ఎటు తోవ దొరకక ప్రేమిన దేవుని బిడ్డలరా ఒక గత్యంతరం లేక ఏం చేస్తారు? ఊరి పెట్టుకుంటారు. కొందరు ఊరి పెట్టుకుంటారు, కొందరు తగలబెట్టుకుంటారు, కొందరు బయలు దుంకి రకరకాలుగా చచ్చిపోతారు. ప్రేమిన దేవుని బిడ్డలు. కాబట్టి మనం దేవుడు పరిశుద్ధుడు కనుక ముందు మనం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ముందు ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని వెలుగు, దేవుని జీవము, దేవుని బలము, దేవుని శక్తి, దేవుని ధైర్యము మన లోపల ఉండిపోతుంది. భక్తుడు మార్టిన్ లూథరు తన జీవితంలో ఏమంటాడంటే, ఏ రోజైతే 3 గంటలు ప్రార్థన చేయడం, ఏ రోజైతే 3 గంటలు ఆయన జీవితంలో ప్రార్థన చేయడో ఆ రోజు సాతానుగాందే చేయమంట. ఎవరిది జయం? సాతానుగాందే జయం. ఏ రోజైతే ఆయన 3 గంటలు ప్రార్థన చేస్తాడో ఆ రోజు ఆయనకే జయం అంట. అంకుల్ వింటున్నారా? శాంతికుమార్ అంకుల్ వినబడుతున్నాయా మాటలు? కాబట్టి దేవుని బిడ్డలముగా ఏ రోజైతే మనం సోమరులుగా, నిర్లక్ష్యంగా, మాందులుగుండి దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తామో, అలక్ష్యం చేస్తామో, పెడచెవి పెడతామో, ఇప్పుడు ఈ జయం ఎవరిదిగా? సాతాను గాని. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి. ఒక భక్తుడు 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. చింటూ మీ కొడుకు పేరు ఏం పేరు? జాస్పర్. ఒక భక్తుని పేరు జాస్పర్. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన 50 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాక 50 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేయకముందు ఎన్నడూ సూర్యుడు ఉదయించలేదంట. ఆయన ప్రార్థన చేయకముందు
అంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? సూర్యుడు ఉదయించక ముందే ప్రార్థన చేసేవాడు. అట్లా ఎన్ని సంవత్సరాలు? కిత్నా సాల్? 50 ఏళ్ళు. గట్లాంటి వాళ్ళు కావాలి, గట్టి వాళ్ళు. గట్లాంటి వాళ్ళు కావాలి, గట్టి వాళ్ళు కదా. మనం గట్టి గింజల్లాగా ఉండాలి, పొట్టులాగా ఉండకూడదు, తాళ్ళలాగా ఉండకూడదు కదా. దీక్షతోటి, పట్టుదలతోటి కదా. లోకంలో మనకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు, పెడచెవి పెట్టకూడదు. ప్రేమిన దేవుని బిడ్డ ఆత్మయందు తీవ్రత కలిగి. ఎలా తీవ్రత కలిగి? ఆత్మయందు తీవ్రత కలిగి. గెస్తమనే తోటలో మరింత వేదన పడి చెమట రక్త బిందువులుగా మారేంత వరకు యేసయ్య ప్రార్థన చేసిందా లేదా? ఆయన శరీరముతో ఉన్నంతకాలం రోదనముతోను, కన్నీళ్లతోను, వేదనతోను ఆయన ప్రార్థన చేసిందా లేదా? ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని అడుగు ఉందా లేదా? ఆ మాట చూస్తాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 15th ఆగస్టుకి స్పీచ్ ఇస్తారు కదా, 26 జనవరికి స్పీచ్ ఇస్తారు కదా. మనం గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి, అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి, మేమంతా దేశభక్తులం, మనమంతా దేశభక్తులం, మేము అందరము దేశభక్తులం అని స్పీచ్ ఇస్తారు కదా. ఇప్పుడు మనం ఏ భక్తులము? దేవుని బిడ్డలం, యేసయ్య భక్తులం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అడుగుజాడలు నడవాలి? యేసయ్య అడుగుజాడల్లో నడవాలి. ప్రియమైన దేవుని సంగమా, చూద్దాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చూడండి, చదవండి. 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఇప్పుడు ఎవరు అడుగు జాడలు నడుచుకోవాలా? ఏవిడు యేసయ్య అడుగు జాడలు నడుచుటోళ్ళు ఎవరు? అలిగెలగల వాడారు, ఆబ్సెంట్ గారు, నిర్లక్ష్యము చెయ్యరు. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఎట్లుంటారు? ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని పనులన్నీ ఎట్లా చేస్తారు? ప్రేమతో చేస్తారు. దేవుని కోసం పౌరుషము కలిగి, ఎట్లా కలిగి? పౌరుషము కలిగి కొనసాగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మీయ జీవితంలో, దైవికమైన జీవితంలో మనం మోసపోకూడదు. ఏం కావాలి? ఓకే సార్, టైమింగ్ కూడా అవుతుంది. ఓకే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 7కి వచ్చేప్పుడు, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలు వేయదగదని. ఎక్కడ వేయకూడదంట? ఇది రక్త క్రయధనం గనక ఎక్కడ వేయకూడదంట? కానుక పెట్టెలో వేయకూడదు. కానుక పెట్టెలో వేసేది యథార్థమైన కానుక, పవిత్రమైన కానుక, కష్టార్జితమైన కానుక దేవునికి ఇవ్వాలి. ధర్మశాస్త్రంలో భయంకరమైన మాట రాయబడ్డది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అట్లాంటి మరి అపవిత్రమైన కానుకలు వేయకూడదు. ఓకే సరే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి రక్త క్రయధనం కనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్త పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా, తర్వాత జకర్యా ప్రవక్త చెప్పినట్లుగా, జకర్యా గ్రంథంలో రాయబడినట్లుగా జరిగింది. ఈ 30 వెండి నాణ్యాలు ఒక యజమానునికి దాసునిటి, ఆ దాసునికి ఎద్దు ఓడిస్తే, ఏం ఓడిస్తే? ఎద్దు ఓడిస్తే నష్టపరిహారం ఎంత? 30 వెండి నాణ్యాలు. కాబట్టి ఒక దాసుని విలువ ఎంత? విలువ ఒక దాసుని విలువకు యేసయ్యను యూదా ఇస్కరియోతు అప్పగించి, ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరికి వెళ్ళవలసిన స్థలానికి, పోవలసిన స్థలానికి పోలేకపోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు?
ప్రేమైన దేవుని బిడ్డలారా పాతాళంకు వెళ్ళాడు. ఆయన ప్లేస్లో ఎవరిని ఏర్పాటు చేశారు? మత్తీయను ఏర్పాటు చేయడము జరిగింది. కాబట్టి మనం ఎవరి అడుగుజాడలు నడుచుకోవాలా? యేసయ్య అడుగుజాడలు నడుచుకోవాలి. ఎవరిని స్తుతించాలి? మొట్టమొదట దేవుని స్తుతించాలి. దేవుడికి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. పరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకు కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనా స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితో ఇప్పుడు నిలపును సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.